హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. హిందూ సూర్య తన వైపు అడుగులు వేయటం చూసి షాక్ అవుతుంది. అంజలి, హరి, గౌతమ్, ఆకాష్, చారి, మమత సూర్య హిందూ దగ్గరికి రావడం చూసి అందరూ ఒకంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. హేమ ఇది కళా నిజమా అని సూర్యని చూస్తూ ఉంటుంది. సంధ్య వీడియో తీస్తూ సూర్య రావడం చూసి షాక్ అవుతుంది. సంధ్య మనసులో హిందూ వీడియో ఎందుకు తీయమందో ఇప్పుడు అర్థమైంది నాకు అని అనుకుంటూ వీడియో ఇంకా జూమ్ చేస్తూ ఉంది. సూర్య హిందూ వైపు నెమ్మదిగా అడుగులు వేసి తన ఫేస్ మీద ఉన్న ముక్కు పుడక మీద చేయి వేసి చాలా అందంగా ఉంది అని అంటాడు. అందరూ షాక్ అవుతారు. సూర్య ఇది నిజంగా చాలా అందంగా ఉంది అని ముక్కు పుడక మీద చేయి వేసి తడుముతూ ఉంటాడు. అంజలి సూర్య వైపు చూసి మనసులో వీడికి ఏమి గుర్తొచ్చింది, నేను చూస్తుంది కళా నిజమా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. హరి అంజలి వైపు చూసి భుజంపై చేయి వేసి అంజలి వీడు సూర్యాయేనా, నిజంగా వీడేనా అని అంటూ అంజలితో అంటుంటాడు. మమత దొరికింది ఛాన్స్ అనుకొని తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని సూర్య హిందూని ఫోటో తీసుకుంది. గౌతమ్ హిందూ సూర్య వైపు చూస్తూ ఆనందంగా నవ్వుతూ మనసులో నాకు తెలుసు హిందూ నువ్వు సూర్య మనసుని మారుస్తావు అని అనుకుంటూ ఇద్దరిని చూస్తూ ఆనందంగా ఉంటాడు. సంధ్య ఏమో అనుకున్నాను కానీ మా అన్నయ్య చాలా ఫాస్ట్గా ఉన్నాడు అని హేమ చెవిలో అంటుంది. హేమ నోరు మూసుకో, ముందు వీడియో తీ, అందులో ఏ సీన్ మిస్ అయినా హిందూ నిన్ను చంపేస్తుంది అని చెప్తుంది. సంధ్య నవ్వుకొని వీడియో తీస్తూ ఉంటుంది. సూర్య హిందూ ముక్కు పుడకపై చేయి వేసి చూస్తూ ఇది నీకు ఎక్కడిది అని అంటూ ఉండగా ఫోన్ లైన్లో ఉన్న పర్సన్ హలో సార్, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పరా అని అంటాడు. అప్పుడు సూర్య ఈ లోకంలోకి వచ్చి తేరుకొని హిందూ ఫేస్ మీద చేయి వేయడం, హిందూకి దగ్గరగా ఉండటం చూసి వెనక్కి అడుగులు వేశాడు. అందరూ సూర్య వైపు చూస్తూ ఉంటారు. సూర్య అందరి వైపు చూసి ఏం చెప్పాలో తెలియక నాకు అర్జెంట్ పని ఉంది అని బయటకు వచ్చేస్తాడు. గౌతమ్ వీడు మారడు అని అనుకుంటూ గాయత్రి దగ్గరికి వచ్చి క్షమించండి అమ్మా, మా వాడు మిమ్మల్ని అడగకుండానే బయటికి వెళ్ళిపోయాడు అని అంటాడు గౌతమ్. గాయత్రి నవ్వుతూ పర్వాలేదు గౌతమ్, అబ్బాయి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, ముందు మీరు కాఫీ తాగండి అని మాట్లాడుతూ ఉంది. హిందూ అదేంటి ఉన్న ఫలంగా సూర్య అలా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఫేస్ డల్గా పెట్టింది. అంజలి హిందూ దగ్గరికి వచ్చి హిందూ నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది. హిందూ సరే వదినా అని బయట ఉన్న పూల మొక్కల దగ్గర తీసుకుని వెళ్తుంది. అంజలి హిందూ చేయి పట్టుకొని హిందూ నా తమ్ముడి గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ వాడు అమ్మాయిల విషయంలో చాలా గౌరవంగా ఉంటాడు, వాడి కోపాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. హిందూ వాడు ప్రేమిస్తే ప్రాణం ఇవ్వడానికి కూడా వాడు వెనుక అడుగు వేయడు, అలాంటిది వాడు ఇప్పుడు ప్రేమ అంటే 1000 అడుగుల దూరంలో ఉన్నాడు. ఎందుకో వాడి మనసు అంతా రాయిలా అయింది, అందుకే నువ్వు వాడి జీవితాన్ని రంగుల ప్రపంచంలా మార్చాలి. ప్రేమతో వాడికి దగ్గరవ్వి వాడి ముక్కు మీద కోపం తొలగించి వాడి పెదవుల మీద నువ్వు నవ్వుని తీసుకొని రావాలి. హిందూ అనుకోని విధంగా మీరు ఇద్దరూ ఒకటయ్యారు, మీ పెళ్లి అంతా ఆ దైవ నిర్ణయం అని నా మనసు కనిపించింది, నువ్వు నా కోరిక తీరుస్తావు కదా హిందూ అని అడుగుతుంది అంజలి. హిందూ అంజలి చేయి పట్టుకొని వదినా నువ్వు అడిగిన కోరిక నేను కాదను, కానీ నా జీవితం సూర్యతో ముడిపడి ఉంది, ఎంత కష్టమైనా సరే నేను సూర్యాన్ని మారుస్తాను, అంతేకాదు నా ప్రాణం కన్నా ఎక్కువగా సూర్యాన్ని నేను ప్రేమిస్తాను, నువ్వు ఇంకా సూర్య కోసం బాధపడకు వదినా అని హిందూ చెప్పింది. హిందూ వచ్చింది కదా అంతా చూసుకుంటుంది, నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అని నవ్వుతూ చెప్తుంది హిందూ. అంజలి నవ్వుతూ హిందూని హగ్ చేసుకుని ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని లోపలికి వచ్చారు.
పూజారి, అమ్మా, మీ ఇరు కుటుంబాలకు ఇష్టమైతే 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఎంగేజ్మెంట్కి ఈ ముహూర్తం పెట్టమంటారా అని అడుగుతారు పూజారి. గాయత్రి, గౌతమ్ బాబు, మీకు ఇష్టమైతే ఇదే ఖాయం చేద్దాం అని అంటుంది. గౌతమ్ నవ్వుతూ, అవునమ్మా, మీకు ఇష్టమైనప్పుడు నేను ఎందుకు కాదంటాను అని అందరూ సంతోషంగా నవ్వుతూ ఆ ముహూర్తంనే ఖాయం చేయమని చెప్తారు. ఆకాష్ సంధ్య వైపు చూసి, ఏంటి తెగ ఫోటోగ్రాఫర్లా వీడియోలు తీస్తున్నావు అని అంటాడు. సంధ్య, ఈరోజు కూడా మన ఆకాష్ బాబు అమ్మాయిలా డ్రెస్ వేసుకుని వచ్చాడు కదా, అందుకని తీస్తున్నాను అని అంటుంది సంధ్య. ఆకాష్, జోక్ బాగుంది కానీ నవ్వు రాలే అని అంటాడు. సంధ్య, ఏడ్సావులే అని మూతి తిప్పుతూ హిందూ హేమ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాసు, లక్ష్మి, గాయత్రి, హిందూ, సూర్య ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి గౌతమ్, మమత అందరూ కలిసి హిందూతో ఫోటోలు తీసుకొని ఇంటికి బయలుదేరారు. సూర్య కారు వేగంగా నడుపుతూ ఇంటికి వచ్చాడు. తన రూమ్లోకి వెళ్లి బెడ్ మీద వాలి అసలు నేను ఎందుకు హిందూ దగ్గరికి వెళ్ళాను అని కోపం తెచ్చుకొని పైకి లేచి పక్కనే ఉన్న టీపాయిని చేతితో బలంగా గుద్దాడు. అంతే, అది ముక్కలుగా పగిలి రూమంతా చెల్లాచెదురయ్యింది. సూర్య చేతికి చిన్న గాయం అవ్వి రక్తం కారుతూ ఉంటుంది. సూర్య చేతిని చూసుకొని బెడ్ మీద వాలి కళ్ళు మూసుకొని తన గతాన్ని ఒకసారి తలుచుకుంటాడు. గతంలో ఏమైందంటే, ఆదిత్య, ఏమైంది నీకు? ఎందుకు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఫేస్ కి ఎందుకు చున్నీని కవర్ చేస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. కోమలి, అదేమీ లేదు ఆదిత్య, నువ్వు నైట్ ఫోన్లో చెప్పావు కదా, అమ్మాయిలకి అన్నీ ఉన్నా ముక్కు పుడక పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారు అని. అందుకే నీకు ఇష్టమని ఇలా ముక్కు పుడక కుట్టించుకున్నాను అని చెప్తుంది కోమలి. ఆదిత్య, పిచ్చిదానా, నేను ఏదో సరదాగా అన్నాను, అందుకు నువ్వు ఇలా చేశావా? చూడు, ముక్కు అంతా ఎర్రగా అయింది. నేను ఏది చెప్తే అది చేస్తావా? వెనక ముందు ఆలోచించవా అని అంటాడు ఆదిత్య. కోమలి గట్టిగా ఆదిత్యాన్ని హగ్ చేసుకొని, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, నీకు ఏది ఇష్టమైనా సరే అది చేయడానికి నేను సిద్ధమయ్యాను. ఇప్పుడు చెప్పు, నాకు ఈ ముక్కు పుడక బాగోలేదా అని అంటుంది చిన్నపిల్లల. ఆదిత్య, సంపెంగ లాంటి నీ అందమైన ముక్కుకి ఈ ముక్కు పుడక, దీని కలర్ కుంకుమ రంగు, సైడ్ బంగారం కలర్, నిజంగా నీకు చాలా అందంగా ఉంది. ఎంతగా అంటే అని కోమలి ముక్కు మీద ముద్దు పెట్టుకొని, చాలా అందంగా ఉన్నావురా, లవ్ యూ అని అంటాడు. కోమలి నవ్వుతూ ఆదిత్యాన్ని హగ్ చేసుకుంది. ఆదిత్య, కోమలి, ఇలా నా వైపు చూడు అని అంటాడు. కోమలి ఆదిత్య వైపు చూసి, చెప్పు ఆదిత్య, ఏమైంది అని అడుగుతుంది కోమలి. ఆదిత్య, నా కోసం నువ్వు నాకు ఇష్టమని ముక్కు పుడక కుట్టించుకున్నావు, అలానే ఈ బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టవే అని అంటాడు ఆదిత్య. కోమలి నవ్వుతూ ఆదిత్య బుగ్గ మీద చిన్నగా కొరికి గట్టిగా ముద్దు పెట్టి, చాలా అని అంటుంది. ఆదిత్య నవ్వుతూ కోమలిని హగ్ చేసుకొని, ఇంకా కావాలి, ఈ ముద్దు నాకు చాలదు అని అంటాడు ఆదిత్య. కోమలి, నీ బుగ్గు మీద పడే ఆ అందమైన చిన్న సొట్ట బుగ్గ కోసం ముద్దు పెట్టాను, అంతే, పెళ్లి అవ్వాక నీ ఇష్టం అని అంటుంది కోమలి. ఆదిత్య, అప్పుడు చూదుగాని ఈ ఆదిత్య ప్రేమ అంటే ఎలా ఉంటుందో అని అంటాడు. ఇక గతం నుండి బయటకు వచ్చి, ఎందుకు కోమలి నన్ను వదిలి దూరంగా వెళ్లిపోయావు అని బాధపడుతూ ఉంటాడు ఆదిత్య. సూర్యకి సడన్ గా హిందూ ఫేస్ గుర్తొచ్చింది. అంతే, వెంటనే 2 కళ్ళు గట్టిగా మూసుకొని పిడికిలి బిగుసుకుంటుంది. ఎందుకు నేను ఈరోజు ఆ అమ్మాయికి అంత దగ్గరగా వెళ్ళాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా తన చేతిని చూసుకొని రక్తం కారుతూ ఉండటం చూసి, అక్క చూసింది అంటే బాధపడుతుంది అని చేతికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని చెయ్యి క్లీన్ చేసుకొని ఆయింట్మెంట్ రాసుకుంటాడు. సంధ్య, హిందూ, ఎందుకలా డల్గా ఉన్నావు అని అడిగింది. హిందూ, ఏమీ లేదు సంధ్య, సూర్య సార్ ఎందుకలా సడన్ గా పని ఉంది అని చెప్పి బయటికి వెళ్లారు అని అంది హిందూ. హేమా, హిందూ, దానికోసం నువ్వు డల్గా ఉంది, అయినా అన్నయ్య చెప్పారు కదా ఏదో పని ఉంది అని, సరే నువ్వు ఒకసారి ఈ ఫోటో చూడు అని అంది. హిందూ సూర్య తనకి దగ్గరగా ఉండి ముక్కు పుడక మీద చెయ్యి వేసి ఉన్న ఫోటో చూసి, వావ్ హేమా, నిజంగా సూపర్,
అసలు చాలా అందంగా ఉంది హేమ, ఇది ఇప్పుడే నా ఫోన్కి సెండ్ చేయి అని అంటుంది హిందూ. హేమ, నీ ఫేస్లో ఈ మెరుపు చూస్తుంటే నువ్వు నిజంగా సూర్య అన్నయ్యని నీ కొంగు కట్టేసుకునేలా ఉన్నావు అని అంటుంది. హిందూ, అంత లేదు కానీ ముందు పిక్ సెండ్ చేయి. సంధ్య, వీడియో చూపించు, ఎలా తీసావు అని అడుగుతుంది. సంధ్య, ఇదిగో చూడు అని చూపిస్తుంది వీడియో. హేమ, హిందూ, ఇవన్నీ తర్వాత, ముందు టైం చూడు, కాంపిటీషన్కి ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది అని చెప్తుంది. హిందూ, ఓ గాడ్ అని అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడం మొదలుపెట్టింది. సంధ్య, హిందూ, నువ్వు కంగారు పడకు, నువ్వే గెలుస్తావు అని చెప్తుంది. గాయత్రి, అవును బంగారం, నువ్వు తప్పకుండా గెలుస్తావు అని చెప్తుంది. హిందూ, అమ్మమ్మ, ఇంతకీ నువ్వు కాంపిటీషన్ గురించి సూర్య ఫ్యామిలీతో మాట్లాడావా లేదా అని అడుగుతుంది. గాయత్రి నవ్వుతూ, నువ్వు అంజలి ఇద్దరు బయటికి వెళ్లి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను గౌతమ్ మమతాలతో మాట్లాడాను, వాళ్ళు ఏమన్నారో తెలుసా అని అంది గాయత్రి. సంధ్య, బామ్మ, టెన్షన్ పెట్టకండి, వాళ్ళు ఏమన్నారు అని ఆత్రంగా అడిగింది. గాయత్రి, ఎందుకే మనవరాలా నీకు అంత ఆత్రం? వాళ్ళు హిందూని ఈ కాంపిటీషన్ కాదు, నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారు అని నవ్వుతూ చెప్తుంది గాయత్రి. హిందూ, నువ్వు సూపర్ అమ్మమ్మా అంటూ నవ్వుతూ, సరే టీవీ చూస్తూ ఉండు, నా కాంపిటీషన్ బాగా చూడు అని అంటుంది హిందూ. గాయత్రి నవ్వుతూ, సరే జాగ్రత్తగా వెళ్ళిరా, ఆల్ ద బెస్ట్ అని చెప్తుంది. వాసు, విజయం మా హిందూదే అని అంటూ లోపలికి నవ్వుతూ వస్తాడు. లక్ష్మి, సరే జాగ్రత్తగా వెళ్ళిరా హిందూ, సరేనా అని నుదుటను ముద్దు పెట్టుకుంటుంది. హిందూ సరే అని కాంపిటీషన్కి బయలుదేరింది. సూర్య ఫోన్లో మాట్లాడుతూ టైం అయింది అని బాక్సింగ్ కాంపిటీషన్కి రెడీ అవ్వాడు. ఆకాష్, ఎక్కడికి రా, ఈ టైంలో రెడీ అవుతున్నావు అని అడిగాడు. సూర్య, ఇంకెక్కడికి, సంజయ్ కాల్ చేశాడ్రా, బాక్సింగ్ కాంపిటీషన్ గెస్ట్గా నన్ను పిలిచాడు, అందుకే వెళ్తున్నాను అని చెప్పాడు సూర్య. ఆకాష్, అయితే నేను కూడా వస్తాన్రా, నాకు ఏమీ తోచటం లేదు అని చెప్పాడు. సూర్య, సరే రెడీ అవ్వు అని ఇద్దరూ కలిసి బాక్సింగ్ కాంపిటీషన్కి వెళ్లారు. చారి, రేయ్, మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. సూర్య, బాబాయ్, ఈ కాంపిటీషన్కి గెస్ట్ ఎవరో తెలుసా అని అడిగాడు. చారి, నిన్ను చూస్తేనే అర్థమవుతుందిరా, గెస్ట్ నువ్వే అని అంటాడు. ఆకాష్, అబ్బా బాబాయ్, ముందు పదా అని అంటాడు. చారి, అవును పదరా, అసలే అమ్మాయిల కాంపిటీషన్ కదా అని అంటాడు. ఆకాష్ చారి చెవిలో నెమ్మదిగా, ఏమి యాక్టింగ్ చేస్తున్నావు బాబాయ్ అని అంటాడు. చారి, నోరు మూసుకోరా, నా కోడలు హిందూని చూసి ఈరోజు మన సూర్య షాక్ అవ్వాలి అని అంటాడు చారి నవ్వుతూ. ఆకాష్ నవ్వుతూ, అందుకే కదా మనిద్దరం ఏమీ తెలియనట్లుగా ఇలా వచ్చాం అని అంటాడు. సూర్య, ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు అని అంటాడు. చారి, అబ్బా ఏమీ లేదురా, ముందు పద లోపలికి వెళ్దాం అని అన్నాడు. హేమ, హిందూ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది. సంధ్య, అవును హిందూ, మా ఇద్దరిని బాక్సింగ్ కాంపిటీషన్కి వెళ్ళమని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది సంధ్య. హిందూ, నేను ఒకసారి కొలం దగ్గర ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, అందుకే మీరిద్దరూ ముందుగా వెళ్ళండి, నేను తొందరగా దేవుడికి దండం పెట్టుకుని వచ్చేస్తాను అని చెప్తుంది హిందూ. హేమ, సరే అయితే తొందరగా వచ్చేయి, నీకోసం మన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్తుంది. హిందూ నవ్వుతూ, నాకు తెలుసు మన వాళ్ళ అందరూ వస్తారు అని, సరే టైం అవుతుంది మీరు వెళ్ళండి అని చెప్పి హిందూ కొలం దగ్గర మధ్యలో ఉన్న శివుని విగ్రహం దగ్గరికి వెళ్తుంది. శివుని పాదాలకు నమస్కరించి మనసులో, పరమేశ్వర, ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఈ పెళ్లి ఎటువంటి మలుపులు తిరుగుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు తోడుగా ఉండు అని మనసులో వేడుకుంటూ ఉంది. ఇంతలో హిందూకి తన కళ్ల ముందు రక్తంతో తడిసిన చేయి కనిపించి, నువ్వే అమ్మలా ప్రేమను పంచాలి, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంచాలి, కష్టంలో కూడా నువ్వు తోడుగా ఉండాలి, నాకు మాట ఇవ్వు అన్న మాటలు హిందూ కళ్ల ముందు చెవులో మారుమోగుతూ ఉంటాయి. హిందూ తనకు తెలియకుండానే తన పెదవుల నుండి మాట ఇస్తాను, నేను మాట తప్పను అని అంటుంది.
సడన్ గా హిందూ కళ్ళు తెరిచి చూస్తే ఏం జరుగుతుంది అని అనుకుంటూ తన మనసంతా కుదురులేక శివుని ముందు నాట్యం చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి నాట్యం చేసి శివుని పాదాల దగ్గర కూర్చొని బాక్సింగ్ కాంపిటీషన్ కు బయలుదేరింది. సంధ్య ఆకాష్, సూర్య, చారీలను చూసి ఈరోజు సూర్య సార్కి హిందూ ఏంటి అన్నది అర్థమవుతుంది అని అనుకుంటూ హేమతో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో లైవ్ షో స్టార్ట్ అయింది. ఒక యంగ్ లేడీ మైక్ పట్టుకుని వచ్చి షో స్టార్ట్ చేసింది. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు జరిగే ఈ కాంపిటీషన్ గెస్ట్ ఎవరో తెలుసా అని అంటుంది. అందరూ నో అని గట్టిగా అరిచారు. యాంకర్, ఈరోజు మన గెస్ట్ అమ్మాయిల కలల రాకుమారుడు, డ్రీమ్ బాయ్, ఆర్ఆర్ కంపెనీ CEO సూర్య సార్ అని గట్టిగా చెప్తుంది. అందరూ సూర్య సూర్య అంటూ కేకలు వేస్తూ విజిల్ వేశారు. అమ్మాయిలైతే సూర్య, ఐ లవ్ యూ సూర్య అంటూ నుంచొని అరుస్తూ ఉంటారు. గాయత్రి టీవీ చూస్తూ వాసు, లక్ష్మిల పక్కన కూర్చొని ఏమో అనుకున్నాను కానీ సూర్యకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది అని నవ్వుతూ అంటుంది. వాసు, అమ్మా నిజమే కానీ మన హిందూను చూసి సూర్య కూడా షాక్ అవుతాడు, ఆ విషయం మర్చిపోకు అని అంటాడు. లక్ష్మి నవ్వుతూ బాగుంది మీ ఇద్దరు వరుస అనుకుంటూ టీవీ చూస్తూ ఉంది. ఇక్కడ గౌతమ్, మమత, అంజలి, హరి కలిసి టీవీ చూస్తూ సూర్యాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. కూర్చుండి సంధ్య, హిందూ ఏది ఇంకా రాలేదు అని అడిగాడు. సంధ్య కంగారు పడకండి సార్, వచ్చేస్తుంది అని చెప్తుంది. ఇంతలో బాక్సింగ్ స్టేజ్ మీదకి ఎంపైర్ వచ్చి నుంచుంటాడు. యాంకర్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన మైనా తనకి అనుకోని కారణంగా యాక్సిడెంట్ అయింది. అందుకే ఇప్పుడు తనకు బదులుగా రాజేష్ అనే అబ్బాయి వస్తాడు. మీ అందరికీ ఓకేనా అని అంటుంది యాంకర్. హిందూ కాలేజీ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. చారి, ఆకాష్ ఇద్దరు షాక్ అవ్వి ఒకరి ఫేస్లు ఒకరు చూసుకొని ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉంటారు. సంధ్య, హేమ ఇద్దరికీ మైండ్ అస్సలు పనిచేయదు. టీవీ చూస్తూ ఉన్న వాసు, లక్ష్మి రాజేష్ పేరు విని కోపంతో రగిలిపోతూ ఉంటారు. గాయత్రి తన 2 కళ్ళు ఎర్రగా మారి రాజేష్ పేరు వినగానే కోపంగా టీవీ చూస్తూ ఉంది. కోచ్ షాక్ అవ్వి ఇదేంటి ఇలా అయింది అని ఆలోచిస్తూ జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళు లాభం లేదు, ఇది లైవ్, తప్పదు అని అంటారు. సూర్య యాంకర్ మాటలు విని కోపంగా అదేంటి సంజయ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎలా బాక్సింగ్ చేస్తుంది, ఇది చాలా తప్పు అని అంటాడు. ఆకాష్, అవును సంజయ్, ఏంటి ఇదంతా అని అడిగాడు. సంజయ్, అదేరా నాకు అర్థం కావడం లేదు, ఏదో గజిబిజి జరుగుతుంది అని అంటాడు. రాజేష్ హిందూ కోచ్ దగ్గరికి వచ్చి మీ పేరు, మీ కాలేజీలో చదువుతున్న హిందూ ఆకాంక్ష పేరు మొత్తం పరువు పోతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేత దెబ్బలు తినడం టీవీలో అందరూ చూస్తూ ఉంటారు అని చెప్తాడు. కోచ్ ఏం జరుగుతుందో తెలియక నుదుటిన చెమటలు పట్టి ఈరోజు మా కాలేజ్ పరువు, దేవుడా అలా జరగకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అనుకుంటూ మనసులో వేడుకుంటూ ఉంటాడు కోచ్. సంధ్య రాజేష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. హిందూ కాలేజీ ఫ్రెండ్స్ అందరూ టెన్షన్తో హిందూ కోసం చూస్తూ ఉంటారు. యాంకర్ మైక్ తీసుకొని రాజేష్ కమాన్ అంటూ రాజేష్ని పిలిచింది. రాజేష్ విచిత్రంగా నవ్వుతూ బాక్సింగ్ స్టేజ్ మీదకి వెళ్ళాడు. సూర్య, చారి, ఆకాష్ షాక్తో చూస్తూ ఉంటారు. యాంకర్ ఇప్పుడు రాజేష్కి గట్టి పోటీ ఇవ్వడానికి వస్తుంది హిందూ ఆకాంక్ష అని గట్టిగా పిలిచింది. సూర్య హిందూ పేరు వినగానే మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అందరూ షాక్లో ఉంటారు. యాంకర్ కమాన్ హిందూ, నువ్వెక్కడ ఉన్నా సరే రావాలి ఇక్కడికి అని అంటుంది. యాంకర్ ఎంత పిలిచినా హిందూ రాకపోవడంతో అందరు షాక్ మీద షాక్ అవుతూ ఉంటారు. సూర్య మనసులో హిందూ బాక్సింగ్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడం ఆలోచిస్తూ అలా షాక్లో ఉంటాడు. కోచ్ అసలు హిందూ ఏమైంది అని అంటాడు. సంధ్య, హేమ ఇద్దరూ హిందూ రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇటు లక్ష్మి, వాసు, గాయత్రి చేతులు కాళ్ళు ఆడక కంగారుగా ఉంటారు. అంజలి కూడా హిందూ కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది. బాక్సింగ్ చూడటానికి వచ్చిన వారందరూ హిందూ రాకపోవడంతో ఇటు అబ్బాయి అమ్మాయి కాంపిటీషన్ ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. కాసేపటికి యాంకర్ వావ్ హిందూ వచ్చేసింది అంటూ గట్టిగా అరిచింది.
అందరూ హిందూని చూసి షాక్ అవుతారు. సూర్య హిందూని చూసి నోటమాట రాక అలా షాక్ అవి హిందూని చూస్తూ ఉంటాడు. హిందూ తల మీద నుండి రక్తం కారుతూ నడుస్తూ నేను ఈ కాంపిటీషన్కి రెడీ అని అంటుంది. హిందూ ధైర్యం చూసి ఎవ్వరికీ నోటమాట రాలేదు. సూర్య హిందూని చూసి షాక్ నుండి బయటికి రాలేక నుంచొని హిందూని అలానే చూస్తూ ఉంటాడు. చూద్దాం ఈ రాజేష్ హిందూని ఏం చేస్తాడో ఏంటో. హిందూకి అసలు తల గాయం ఎలా అయింది? కాంపిటీషన్లో హిందూ గెలుస్తుందా లేక రాజేష్ గెలుస్తాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.